హాయ్ హలో వెల్కమ్ టు ప్యాకప్ మీడియా. నేను మీ యమున. ఈరోజు మన స్టూడియోకి వచ్చిన గెస్ట్ ఎవరంటే తన ప్రేమని మాటలతో చెప్తూ పదాలుగా రాస్తూ తను రాసేవి మాటలైనా తన ఇన్స్టా పేజ్ మాత్రం మాటల మంత్రం. ప్రేమ గురించి కవితల గురించి తన వెంట విందాం. హాయ్ ప్రశాంత్ గారు. హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను వచ్చేసి ప్రాజెక్ట్ ఇంజనీర్. నాది వచ్చేసి నాన్ ఐటీ జాబ్. ఆల్మోస్ట్ 3 years నుంచి జాబ్ చేస్తున్నాను. ప్యారలల్గా రైటింగ్ కూడా చేస్తాను. అంటే మీకు కొటేషన్సే రాయాలని ఎందుకు అనిపించింది? స్పెసిఫిక్గా కొటేషన్స్ అని నేనేం చెప్పలేను, బట్ స్టోరీస్ కూడా రాయడం నాకు ఇష్టమే. ఆల్రెడీ ఇంగ్లీష్లో కూడా ఒక బుక్ కూడా పబ్లిష్ చేశాను. నాకు బీటెక్ ఫైనల్ ఇయర్ నుంచి రైటింగ్ అంటే ఇష్టం అనమాట. బట్ స్టార్టింగ్ ఇంగ్లీష్లో రాసేవాడిని అనమాట. ఇంగ్లీష్లో పోయిటరీ రాసేవాడిని. అప్పట్లో ఆన్లైన్లో కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేశాను. బట్ దాన్ని తర్వాత ప్రాపర్గా కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయలేదు. అప్పుడు అంటే అంత ఇంగ్లీష్ మీద గ్రిప్ కూడా లేకపోవడం వల్ల తర్వాత మంత్స్ బీటెక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్యారలల్గా తెలుగులో రాయడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు కూడా ఆల్మోస్ట్ 2 years వరకు నా పేజ్ నేను పోస్ట్ చేస్తాను. నాకు ఇష్టం వచ్చినప్పుడు రాసి పోస్ట్ చేసేవాడిని. దాదాపు 2 years తర్వాత నేను రీల్ ఏదో ఒక రీల్ పెట్టడం వల్ల అప్పుడు పేజ్ ట్రెండ్ అయింది. నార్మల్గా 2 years వరకు అయితే నార్మల్గా ఎట్లా ఉంటే మా హార్ట్ఫుల్గా ఏం థాట్స్ వస్తే రాసేవాడిని. బట్ ఎప్పుడైతే ఒక రీల్ ట్రెండ్ అయ్యి పేజ్ కొంచెం గ్రోత్ వస్తుంది అన్నప్పుడు ఇట్లా కాదు, కొంచెం ప్రాపర్గా ఒక కంటెంట్తో రాద్దామని చెప్పి సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట. రామ సీత అని చెప్పేసి, ఇంకా కృష్ణ అర్జున అని చెప్పేసి, ఒకవేళ ఇద్దరి మధ్యలో కన్వర్జేషన్స్ ఉంటే ఎట్లుంటాయి అనేది స్టార్ట్ చేశాను. సో ఆ రీల్స్ ఇంకా బాగా రీచ్ అయినాయి. దానివల్ల కొంచెం పేజ్ ఇంకా బాగా గ్రో అయింది అనమాట. అంటే ఇప్పుడు రామ సీత సీజన్స్ వల్ల మీకు రీచ్ వచ్చిందా? అవును. నార్మల్ ఒక రీల్ వల్ల కొంచెం పేజ్కి ఓకే నా పేజ్ ఉందని చెప్పేసి రికగ్నిషన్ వచ్చింది. సమ్ 2000-3000 ఫాలోవర్స్. దాని తర్వాత ఓకే జనాలు ఇష్టపడుతున్నారు కదా, సో ఇంకా కొంచెం మంచి కంటెంట్ ఇద్దామని చెప్పేసి సో ఈ విధంగా సిరీస్ స్టార్ట్ చేసాను అనమాట. అంటే ఇప్పుడు కొటేషన్స్ రాస్తారు కదా, బ్యాక్ సపోర్ట్ ఏమైనా ఉందా లేకపోతే మీరే ఓన్గా క్రియేట్ చేయడం? లేదు, మొత్తం ఓన్గా నేనే రాస్తాను. నన్ను ఎడిటింగ్ అన్నీ నేనే. ఇందాక బుక్ ఒకటే పబ్లిష్ చేశానని చెప్పారు. అవునవును. అంటే ఏ బుక్ అది? నాకు అది వచ్చేసి క్రైమ్ ఫ్యాంటసీ థ్రిల్లర్ అనమాట. నాకు చిన్నప్పటి నుంచి సిఐడి అంటే బాగా ఇష్టం. మంచిగా గట్టిగా చూసేటాను సిఐడి. సో నాకు క్రైమ్ థ్రిల్లర్ అంటే బాగా ఇష్టం. సో అట్లనే ఒక స్టోరీ రాశాను అనమాట. అది ఆ బుక్ ఓవర్ స్టోరీ ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడు. తను బాగా ఇట్లా ఒక మంచి ఎంఎన్సీలో జాబ్ చేస్తుంటాడు. అతనికి ఏమైందంటే వర్క్ ప్రెషర్ వల్ల ఒక లైఫ్ సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఒకసారి ఏం చేస్తాడు, జాబ్ మానేస్తాడు. సడన్గా జాబ్ క్విట్ చేసి ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసి ఒక 2 రోజులు మంచిగా తాగేసి స్లీపింగ్ పిల్స్ వేసుకొని పడుకుంటాడు. వాడు ఒక 2 days పడుకొని లేచిన తర్వాత చూస్తే వాడి ఇంట్లో ఒక డెడ్ బాడీ ఉంటుంది. సో వాడు పడుకున్న 2 daysలో అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఆ స్టోరీ అన్ఫోల్డ్ చేసినట్టు ఒక బుక్ రాశాను. అదేమంతా క్లిక్ కాలేదు బికాజ్ అంతా నేను అప్పుడు జస్ట్ నాకు స్టోరీ రైటింగ్ గురించే తెలుసు. మార్కెటింగ్ అని పబ్లిషింగ్ అని ఇవన్నీ ఉంటే వాటి మీద ఐడియా లేక నేను దాన్ని ఇంకెక్కువ ఫోకస్ చేయలేదు, కానీ జస్ట్ పబ్లిష్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బుక్ ఏమైనా రాయాలని చూస్తున్నారు? లేదు, ప్రస్తుతానికి అయితే ఇంగ్లీష్లో ఏం ప్లాన్ చేయట్లేదు నేను. యాక్చువల్లీ ఆ బుక్కే సరిగా క్లిక్ కాలేదు కాబట్టి మళ్ళీ స్టోరీని రిబిల్డ్ చేసి చేయాలనుకున్నాను, కానీ బట్ బుక్తో నేనైతే ఇప్పుడు థాట్స్ ఏం లేవు. అంటే తెలుగులో నేను అనేది, ఇంగ్లీష్లో కాదు. తెలుగులో కూడా ఇప్పుడు నేను రియాలిటీ చెప్తాను, మా బుక్స్ చదివే వాళ్ళు చాలా తక్కువ అయిపోయి. ఎందుకంటే ఇవాళ రేపు ఆన్లైన్ కంటెంట్ మనకు చదివే అంత పేషెన్స్ ఉండదు ఎవరికి, చాలా రేరు. సో నాకు ఉండే లాస్ట్ 1 year బ్యాక్ వరకు కూడా రాయాలని, బట్ రియాలిటీని బేస్ చేసుకొని మనం కూడా చేయాలి కదా. సో యాజ్ ఆఫ్ నౌ ఏం ప్లాన్ చేయట్లేదు. ఇప్పుడు అన్ని సీతారామ రీల్స్ అన్నీ చేశారు కదా, దాంట్లో బెస్ట్ ఏది? ఒక్కటి ఇది క్లిక్ అయింది, దీనివల్ల నాకు సాటిస్ఫాక్షన్ ఉంది ఒక్కదని. సాటిస్ఫాక్షన్ నాకు ప్రతి ఒక్క రీల్లో ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్ నేను బేసిక్గా రామసీత స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే, అందరూ చాలామంది అనుకుంటారు రామసీత అంటే రాముడు సీత వాళ్ళ గురించి ఊహిస్తారు, కానీ బట్ నేను ఆ పేర్లు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ సీతారామ మూవీ హిట్ అయిన తర్వాత నేను ఎట్లా అనుకున్నా అంటే, ఒక మెచ్యూర్డ్ అబ్బాయి అమ్మాయి, ఓకేనా, ఒక 25 years ఉన్న అబ్బాయి తన లైఫ్లోకి వచ్చే అమ్మాయి గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అది ఇమాజిన్ చేసుకొని అవి 2 రాశాను అనమాట. సో దానివల్ల చాలామంది కనెక్ట్ అయ్యారు. సో అట్లా నాకు అది రామసీత అని చెప్పొచ్చు మంచిగా. ఇంకా రాధాకృష్ణ కూడా అది కూడా చేస్తాను. ఇంకా దానికంటే ఎక్కువ రాధాకృష్ణ బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే. అంటే మీరు మాటల మంత్రం అని ఇన్స్టా పేజ్ పెట్టారు కదా, అది సజెషన్ ఎవరైనా ఇచ్చారా లేకపోతే మీరే? లేదు, నేను యాక్చువల్లీ నాకు త్రివిక్రమ్ సార్ మూవీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు రైటింగ్లో ఒక రకంగా ఇన్స్పైర్ అయింది కూడా ఆయన మూవీస్ చూసే. సో అందుకే ఆయన జనరల్గా అందరూ మాటల మంత్రి కూడా అంటారు కదా. సో నేను కొంచెం నా రైటింగ్ స్టైల్ నేను పెద్ద గొప్ప అని చెప్పుకోను, బట్ నాకు ఆయన అలా రాయడం అంటే ఇష్టము. సో అందుకు నేను నా పేజ్ని మాటల మంత్రం అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశాను. అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ రీల్స్ అన్నీ కదా, అన్నీ ఎక్కువ కొంచెం ఎలా అంటే
ఫీల్ తోటి సాడ్ ఫీల్ తోటి రాస్తున్నట్టే రాస్తున్నారు కదా, అవును. ఎందుకు ఏమన్నా అయిందా? అట్లేం లేదు, బట్ నేను ఇప్పుడు కొంచెం వేరే విషయాల మీద ఫోకస్ పెట్టిన, కొంచెం కెరీర్ అని చెప్పి కొంచెం ప్రొఫెషనల్ దాని మీద. సో అందుకే అంత రైటింగ్ ఏం రాయట్లేదు. ఇంకోటి ఇవాళ కొంచెం బయట బ్రేకప్లు కూడా కొంచెం సర్కిల్లా బాగా చూస్తున్నాను అనమాట. దాన్ని ఇన్స్పైర్ చేసుకొని అవి రాస్తున్నాను తప్పితే బయట చూసి అంటున్నారు. మీ లైఫ్లో ఏం లేదు అయితే? అట్లేం లేదు. అంటే మీరు రీల్స్ అనేవి పోస్ట్ చేసేది ఓన్లీ ఇన్స్టా పేజ్లోనే, లేకపోతే ఇంకా వేరే పేజెస్లో కూడా పోస్ట్ చేస్తారు? ఓన్లీ ఇన్స్టా ఒకటే, ఓన్లీ ఇన్స్టాలోనే పోస్ట్ చేస్తారు. అంటే మీరు ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు కదా? లేదు, నాది నాన్ ఐటీ జాబ్. ఓకే, అంటే దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అదేం పెద్ద, నాది నార్మల్గా 9 to 6 జాబ్, 9 to 5 జాబ్ ఉంటుంది. దాని తర్వాత మోస్ట్లీ ఫ్రీగానే ఉంటా. సో అందుకే పెద్ద రాయడానికి నాకు పెద్దగా టైం పట్టదు. ఎడిటింగ్ కూడా అయిపోయింది. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ చాలా ఈజీ అయిపోయినాయి. ప్రాబ్లమాటిక్ ఇప్పటిదాకా అయితే ఏమనిపించలేదు బ్యాలెన్స్ చేయడం. సో నార్మల్గా అయితే డైలీ ఒకటి పెట్టేవాడిని. ఇప్పుడు కొంచెం అంత టైం లేక ఇప్పుడు పెడతలేను. ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి సరిగ్గా పోస్ట్ చేయట్లేదు. 300 రాశారు యాక్చువల్గా. అంటే ఓన్గానే క్రియేట్ చేస్తున్నారు లేకపోతే ఇంకెవరైనా? లేదు, ఓన్గానే. బేసిక్గా నా ఎక్స్పీరియన్సెస్ని కానీ, లేదంటే నా చుట్టుపక్కల ఎవరైనా సిచ్యువేషన్స్ చూడడం వల్ల కానీ, నాకు జనరల్గా నా బీటెక్లో కానీ డిప్లొమాలో కానీ బాగా జర్నీ చేసేవాడిని అనమాట. నాకు ఇంటి దగ్గర నుంచి కాలేజెస్ దూరం. సో జర్నీ టైంలో బాగా ఆలోచించడం కానీ, చుట్టూ ఉన్న ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, వాటిని బాగా అబ్జర్వ్ చేయడం కానీ, అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం చేస్తాను అంటే ఐడియాస్ వచ్చినప్పుడు నోట్ ప్యాడ్లో రాసి పెట్టేసుకుంటాను. తర్వాత ఇంకా డైలీ మంచిగా అనిపించిందని ఒకటి పికప్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి పోస్ట్ చేస్తుంటాను డైలీ. ఇప్పుడు ఇది కొటేషన్స్ రాసేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? పర్టికులర్గా ఎట్లా రాసేటప్పుడు ఏం ఫీల్ ఉంటుంది, రాసేటప్పుడు కంటే అది మంచిగా రీచ్ అయ్యి మంచి కమెంట్స్ వచ్చినప్పుడు అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా అప్రిషియేట్ చేస్తేనే కదా మనం చేసిన పని మంచి వాల్యూ తెలిసేది. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఎవరైనా అప్రిషియేట్ చేస్తే. మీకు అంటే కొటేషన్స్లో ఎప్పుడైనా ఎవరైనా ఇన్స్టాలో బ్యాడ్ కామెంట్స్ కానీ పెడతారు, చాలామంది పెడతారు. నేను సింపుల్గా బ్లాక్ చేసి పడేస్తాను. నేను వాళ్ళకి మనం ఎంత ఆర్గ్యూ చేస్తే వాళ్ళకి అది ఎంటర్టైన్ చేసినట్టు అవుతుంది. నేను బ్లాక్ చేసేస్తాను. చాలామంది పెట్టిరు అనమాట. రాముడి గురించి మాట్లాడితే, రాముడి గురించి మాట్లాడడానికి నీకు అర్హత ఏముంది, చాలా పెట్టిరు. కొంచెం బ్యాడ్ వర్డ్స్ కూడా కమెంట్ చేస్తారు. నేను సింపుల్గా బ్లాక్ చేసి పెట్టేస్తాను అంతే. చాలా రేర్ నాకు అట్లా రావడం. 99%, 1% వస్తాయి అట్లా నెగిటివ్ కమెంట్స్. ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంటే అందరికీ మనం బ్లాక్ చేయలేం కదా, మీరు ఒక్కరోజు కూడా రియాక్షన్ ఇవ్వలేదు దేనికి? నేను ఇవ్వలేదు, ఎందుకంటే మనం డే 1 మనం రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసినాం అనుకో, అది వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మన ఇంటర్నల్ పీస్ డిస్టర్బ్ అయితే తప్పితే దాని వల్ల ఏం యూజ్ ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు ఒక్క కామెంట్ ఉంటుంది కదా, దీనివల్ల ఎక్కువ డిస్టర్బ్ అయ్యాను? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నెగిటివిటీ మీద అంత ఫోకస్ చేయను, ఎందుకంటే దానివల్ల మన పీస్ డిస్టర్బ్ అయితే తప్పితే ఇంక మనకు వచ్చేది ఏం లేదు. సో ఖచ్చితంగా నేను ఎవరైనా నెగిటివ్ కమెంట్ చేసినా అది ఎంత ఉన్నా కానీ బ్లాక్ చేసేస్తాను. ఇప్పుడు ఇంకేమైనా నెక్స్ట్ ఏమైనా రాయాలనుకుంటున్నారు? షార్ట్ ఫిల్మ్స్ ఇంకా వీటికి? షార్ట్ ఫిలిమ్స్ చూస్తున్నా ఎవరైనా టీమ్. యాక్చువల్ నాకు ఫుల్ ప్లెడ్జ్డ్గా రైటింగ్లోకి ఇన్వాల్వ్ కాకపోవడానికి రీజన్ కొంచెం ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అన్సర్టైన్ ఫీల్డ్ అనమాట. సో కొంచెం ప్రొఫెషనల్గా ఏదైనా కొంచెం మంచి బ్యాకప్ ఉన్నప్పుడు నేను ఫుల్ టైంలో తనలో జాయిన్ అవుతాను. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సింపుల్. నేను మా చెల్లి ఉంది నాకు, తను వచ్చేసి ఎంఎన్సీలో జాబ్ చేస్తుంది. నేను కూడా బీటెక్ అయిపోతే 3 years జాబ్ చేస్తున్నా. మదర్ ఎక్స్పైర్ అయిపోయి చిన్నప్పుడే. ఇదంతా మదర్ అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారా లేకపోతే? బీటెక్లో నేను రాయడం స్టార్ట్ చేసిన. మదర్ ఎక్స్పీరియన్స్ చిన్నప్పుడు. ఇందాక నెగిటివ్ కామెంట్స్ వచ్చే చాలా అన్నారు కదా, అలానే పాజిటివ్ కామెంట్స్ కూడా చాలా ఉంటాయి కదా, దాంట్లో ఒక్క ఇన్స్పైర్ చేసిన కామెంట్ ఏది, అంటే మోటివేషన్ చేసిన కామెంట్ ఏది? ఇన్స్పైర్ అంటే నాకు బీటెక్లో కొంచెం ఒక ఫ్యాకల్టీ ఉండే అనమాట. ఆయన చూసారు నా పేజ్, ఆయన చూసి కాల్ చేశారు, కమెంట్ పెట్టారు, కాల్ చేశారు, ఇంత బాగా రాస్తున్నావు అని చెప్పేసి. అదొకటి మంచిగా అనిపించింది. ఇంకా చాలామంది మోస్ట్ ఆఫ్ ద 99% మీకు గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ ఉంది అది అని చెప్పి చాలామంది ప్రైజ్ చేస్తారనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు మినిమం 20 to 30 కమెంట్స్ వస్తాయి పర్ పోస్ట్కి. అందులో ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్గా ఉంటాయి. రెగ్యులర్గా కమెంట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, 4 to 5 members అనమాట పెట్టిన ప్రతి పోస్ట్కి. సో వాళ్ళతో కొంచెం ఇంటరాక్షన్ బాగుంటుంది. అంటే అమ్మాయిలు ఎవరైనా చూసి ఇట్లా ప్రపోజల్స్ కానీ ఇంకేమైనా వచ్చాయి? ప్రపోజల్స్ ఏం లేవు, బట్ నా ఇన్స్టాగ్రామ్ డీమ్ ఓపెన్ చేస్తే సగం మంది కంటే ఎక్కువ అమ్మాయిలదే ఉంటాయి అనమాట. అమ్మాయిలు బాగా రెస్పాండ్ అవుతారు అనమాట. అట్లా కూడా ఈవెన్ Q&A సెషన్ పెట్టినప్పుడు మోస్ట్లీ అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. మరి ఎందుకని నాకు తెలియదు. అన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, అంటే ఏదైనా డిఫరెంట్ క్వశ్చన్ ఏమైనా ఉందా? డిఫరెంట్ Q&A సిరీస్ పెట్టినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ అంటే నేను ఇంటరాక్షన్ బేసిక్గా వాళ్ళు ఎవరో నాకు తెలియకపోయినా కానీ వాళ్ళతో కొంచెం హార్ట్ఫుల్గానే కనెక్ట్ అయినట్టు మాట్లాడతాను అనమాట. ఇంకోటి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరో లేదో అన్ని కొంచెం ఫన్నీగా ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు వెయిట్ క్వశ్చన్స్ అడుగుతారు, నేను వెయిట్గానే ఆన్సర్ చెప్తాను. నార్మల్గా ఇప్పుడు కొటేషన్స్ ఇప్పుడు ఈ రీచ్ వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది? అసలు ఇంత ఈ స్టేజ్కి వస్తాను అనిపించింది? ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా పేజ్ ఇంత రీచ్ అయితే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు.
సడన్గా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్స్టాగ్రామ్ ఆల్గరిథం గురించి తెలియదు. ఒక్కసారి రీల్ పోస్ట్ చేసిన ఆ రీల్ సడన్గా హై రీచ్ అవుతుందన్నమాట. మా ఫ్రెండ్ ఇంకొకతను ఉంటాడు, వాడికి ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 1.2 మిలియన్తో పేజ్ ఉందన్నమాట. వాడు మెకానికల్ రిలేటెడ్ కంటెంట్ పెడతాడు. నాకు దాని గురించి తెలియక అడిగిన, అరే వాడు నాకు హ్యాక్ చేసిరా ఏంది ఇంతగానో రీచ్ వస్తుందని అన్న. అట్లే ఉండదురా, కొంచెం ట్రెండ్ అవుతే అది ఆటోమేటిక్ ఒక దగ్గరికి రీచ్ అయ్యి ఆగిపోతుందని వాడు చెప్పిండు. సో దాని తర్వాత నుంచి నాకు అర్థమైంది ఏంటంటే పోస్ట్ కంటే ఎక్కువ రీల్స్కి రీచ్ ఎక్కువ వస్తుంది. సో అప్పటి నుంచి రీల్స్ స్టార్ట్ చేశాను అనమాట. రాసిందానే రీల్లో పోస్ట్ చేస్తుండే. అంటే ఇప్పుడు అన్నీ రాస్తూనే ఉంటారు కదా, ఎప్పుడైనా రాసిందని చెప్పాలి అనిపించిందా మీ వాయిస్లో? ట్రై చేసిన, ఆ మధ్య రాధాకృష్ణ సిరీస్లో కూడా ట్రై చేసిన, బట్ వాయిస్ అంత కరెక్ట్ కాలేదు, కొంచెం అంత బాగా రీచ్ కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అందుకే భయం. ఓకే, అంటే చాలామంది కొంతమంది అంటే ఎలా అంటే మీవి అడుగుతారు కదా, మా కోసం ఏదైనా కొటేషన్ రాయండి. చాలామంది అడిగారు, నిజంగా చాలామంది అడిగారు. బట్ నేను అట్లా స్పెసిఫిక్గా ఒకళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇప్పుడు రాయలేదు. ఒకళ్ళిద్దరికేమో రాశాను అంతే. అది కూడా షేర్ చేయలేదు ఎప్పుడు నేను వాళ్ళు పబ్లిక్లో షేర్ చేయాలి, నేను షేర్ చేయాలి. అంటే మీ ఇన్స్టా పేజ్ మాటల మంత్రం ఎలా అంటే త్రివిక్రమ్ చూసి పెట్టానన్నారు కదా, త్రివిక్రమ్ అది ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అని నాకు సన్ ఆఫ్ సత్యమూర్తిలో చాలా డైలాగ్స్ ఇష్టం అనమాట. దాంట్లో ఒకటి ఉంటుంది అనమాట, యాక్సిడెంట్ అంటే కారు బండి రోడ్డు మీద పడిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోవడం అని చెప్పి అది చాలా డెప్త్గా రాసింది అనమాట. అది బాగా అనిపించింది. ఇంకా ఆయన జనరల్గా ఏదైనా ఇట్లా ఏమైనా ఆడియో లాంచ్ అయినప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడు అనమాట. ఒక ఆయన ఉంటాడు, పొద్దున్నే లేస్తాడు, అందరినీ పలకరిస్తాడు. ఆ స్టోరీ కొంచెం బాగా ఇన్స్పైర్ చేస్తాడు. అట్లా సింపుల్గా బతకడం అందరి వల్ల కాదు, నిజంగానే చాలా బాగా, అది నన్ను ఆ స్టోరీ బాగా ఇన్స్పైర్ చేసింది. ఆయన త్రివిక్రమ్ ఇన్స్పైర్ అయ్యి అలా ఇన్స్టా పేజ్ అది పెట్టారు. పేజ్ పెట్టడానికి ఆయన ఇన్స్పిరేషన్, బట్ ఆయన చెప్పిన మాటల్లో నాకు ఇది కొంచెం ఇన్స్పైర్ అనిపించింది. మీ ఆఫీస్లో కొలీగ్స్ కానీ ఎప్పుడు కొటేషన్ చూసి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది కొత్త రాసినప్పుడు? ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మన సర్కిల్లో జనరల్గా మనం అలవాటు అయిపోయి ఉంటాం కదా, సో వాళ్ళకి అందరు బాగానే ఎంకరేజ్ చేస్తారు. స్టార్టింగ్ అయితే అందరు కొంచెం సర్ప్రైజ్ అయ్యారనమాట, నీ పేజ్ బాగా రీచ్ అవుతుందని చెప్పి. యాక్చువల్లీ పేజ్ కాకముందుకే నేను షార్ట్ ఫిలిం ఒకటి వెబ్ సిరీస్ ఇద్దామని చెప్పి ఒక 10 ఎపిసోడ్స్తో ఒక వెబ్ సిరీస్ రాసుకున్నా, ఒక 3 years బ్యాక్ అనుకుంటుంది. నాకు అది రాసిన తర్వాతే నాకు తెలుగులో నేను ఎంత బాగా రాయగలుగుతాను అని చెప్పి నాకు అర్థమైంది అనమాట. అది మా ఆఫీస్లో అన్న వాళ్ళు అది ఎంత బాగా రాసినావు అని చెప్పారు అనమాట. సో అది కూడా ఒక రీజన్, నేను ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవ్వడానికి అంటే ఇంకా బాగా రాయడానికి. సో వాళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు అనమాట, నువ్వు ఎంత బాగా రాయగలుగుతావు అని చెప్పేసి. మా ఆఫీస్లో అన్న వాళ్ళు బేసిక్గా అక్కడ ఉన్న టీంలో నేను చిన్నవాడిని అనమాట. సో వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు, చిన్నపిల్లలాగా వాళ్ళు ఎంకరేజ్ చేశారు రాయడానికి. కానీ అట్లా ఆఫీస్ వాళ్ళు కూడా మోటివేషన్స్తో మీరు ఇట్లా రాస్తున్నారు. ఇప్పుడు అంటే కొటేషన్స్ చూస్తారు కదా, బాయ్స్ ఎవరైనా అన్న ఒక పిల్లని పడేయడానికి ఏమైనా కొటేషన్ చెప్పాలన్నా అంటే పెడతారు కదా, చాలామంది పెడతారు అట్లా. బట్ ఇగో ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు కవితలు రాస్తే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారేమో కానీ లైఫ్లోకి రారంటారా? నార్మల్గా మీ ఇన్స్టా ఫాలోవర్స్లో కామెంట్ పెట్టారు కదా, అన్న మీరు చెప్పిన కొటేషన్స్ వల్ల నేను లైవ్లో సక్సెస్ అయ్యానని, దానికి మీరు ఎలా రియాక్ట్? ఇప్పుడు లవ్లో సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది నేను అది ఒక పేజ్లో ఎవరో ఒక పోయిటరీ రాయడం వల్ల అవుతుంది అనేది నేను కొంచెం ఓకే, అతను నా మీద అంటే నేను రైటింగ్ దాని మీద అతను అభిమానంతో చెప్పింది ఐ యాక్సెప్ట్ చేస్తా. బట్ అదే మెయిన్ రీజన్ అయితే నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళ డెస్టినీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దెమ్. ఇంకా మీ సర్కిల్ ఎవరైనా మీ కొటేషన్స్ ఇన్స్పైర్ అయ్యి లవ్లో సక్సెస్ అయ్యారా? బేసిక్ ఎట్లుంటుందంటే నా పేజ్ ద్వారా నాకు తెలిసిన ఒక అబ్బాయే నా ఇంకొక అమ్మాయిని పరిచయం అయ్యిండు. ఇప్పుడు వాళ్ళిద్దరూ మంచిగా అంటే కలిసి ఉన్నారు. ఇట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ మై పేజ్. అట్లా ఉన్నారు ఇద్దరు, వాళ్ళ పేర్లు నేను చెప్పలేను, బట్ ఉన్నారు. వాళ్ళు చెప్తుంటారా మీ వల్ల? అట్లేం చెప్పారు, బట్ నా ఫ్రెండ్సే కాబట్టి నాకు తెలుసు వాళ్ళ గురించి. అట్లా మీరు ఎప్పుడు లవ్ చేయలేదా? చేసిన కదా, చేద్దామని చెప్పి మాట్లాడుతుంటే ఎవరైనా అమ్మాయిలతోని మాట్లాడిన 3 నెలల కాలకు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, ఇక మాట్లాడు బంద్ చేసిన. అందుకే ఒక లాంగ్ రిలేషన్ లేదు, ఒక 3-4 years అలా రిలేషన్ ఇప్పుడు లవ్ లేదు, బ్రేకప్ లేదు. బ్రేకప్ అది చూస్తే భయం అవుతుంది నాకు బయట జనాలని. అది ఇవాళ మెంటల్ హెల్త్ అనేది చాలా ప్రియారిటీ అయిపోయింది అనమాట. ఒకసారి ఏదైనా బ్రేకప్ అయింది అనుకో, మళ్ళీ మనల్ని మనం బ్యాక్ బిల్డ్ చేసుకోవడం చాలా కష్టం అనమాట. లవ్ కంటే అటాచ్మెంట్ మస్తు మనిషిని బాగా స్పాయిల్ చేస్తుంది. సో ఇన్వాల్వ్ అవ్వద్దని అనుకుంటున్నాను. ఇంకే అంటే మీ కొటేషన్స్లో కొన్ని నేను చదివాను అనమాట, అన్నీ ఒక లవర్ బ్రేకప్ అయినప్పుడు ఎలాంటి చెప్తాడో అలా చెప్తారు. సో అందుకనే బ్రేకప్ అయిందా అన్నాడు. అట్లా చెప్పినా ఆల్రెడీ మా చుట్టుపక్కల ఉన్న చూస్తున్నా, మా సర్కిల్లోనే బాగా అయినాయి కొంతమందికి అయినాయి. సో దాన్ని బేస్ చేసుకొని వస్తాను. అంటే ఫ్యూచర్లో మీరు ఏమైనా మూవీస్ రాయాలనుకుంటున్నారా? మూవీలో ఏమైనా చూసే అవకాశం ఉందా? మూవీస్ కాదు కానీ నాకైతే వెబ్ సిరీస్లో ప్లాన్స్ ఉన్నాయి. ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే ఖచ్చితంగా రాస్తాను నేను, ఎందుకంటే ఇవాళ రేపు మూవీస్ చేయాలంటే ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను. సో ఐఎమ్ ప్లానింగ్ వెబ్ సిరీస్ అయితే నేను రెడీగా ఉన్నాను అనమాట.
మా ఆడియన్స్ కోసం ఏమైనా కొటేషన్స్ చెప్తారా? ఇది ఎట్లా అంటే సైలెంట్గా ఉండి ఎవరితో సరిగ్గా మాట్లాడిన వాళ్ళ కోసం డెడికేట్ చేస్తున్నాను అనమాట. ఏ యుద్ధం కోరుకొని నీ మనసుకి, ఎన్ని మాటలు ఉన్నా మాట్లాడని నీ మనసుకి, త్వరలో ఆ మాటల్ని వినే గాలి తాకాలని ఆశిస్తున్నాను. ఇది ఇంకొకటి వచ్చేసి ఎవరైనా ఒక బ్యూటిఫుల్ అమ్మాయి కోసం డెడికేట్ చేయొచ్చు. కసిరే కళ్ళు నీ చిరునవ్వు అయితే, ఎదను ఆపే ఆ చూపుకి ఈ క్షణం ఆగిపోతే, నా ఈ చిన్న కవిత నీ అందమైన కళ్ళకి అంకితం. మీ కొటేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కొటేషన్స్ ఇంకా బాగా రాస్తూ ఇంకా సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నాం. త్రివిక్రమ్ లాగా అంత ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆ స్థాయికి ఎదిగితే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇస్తాను. నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీ టీంని చూస్తే నాకు కూడా మంచి ఇన్స్పిరేషన్ వచ్చింది. మీరు ఇంకా మంచి మంచి సెలబ్రిటీస్తో ఇంకా మంచి ఇంటర్వ్యూస్ చేయాలని చెప్పి, మీరు కూడా మంచిగా రీచ్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే మీ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూకి పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు ప్రశాంత్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మొత్తం చూశారు కదా. ఇంకేమన్నా ప్రశాంత్ గారిని అడగాలనుకుంటే మీ కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ప్రశాంత్ గారు వచ్చినప్పుడు నేను అడుగుతాను కంపల్సరీగా.